ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మీమ్ చూసా. 'మంగళవారం' మూవీ చూసిన వారికి ఈ మీమ్ అర్థమయ్యే ఉంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ విలన్ రివీల్ అయితే ఆ మూవీ చూస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరు కదా! మూవీ మొత్తం మంచోడిలా ఉండి, ఆఖర్లో ఒక్కసారిగా అతనే విలన్ అని తెలిస్తే భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 2023లోనూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో కొన్ని మూవీస్ వచ్చాయి. ఆ సినిమాలు కూడా బావున్నాయి. ఆ మూవీస్ అంటే ఓ లుక్కేద్దాం. 'మంగళవారం' మూవీతో స్టార్ట్ చేద్దాం. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత లీడ్ క్యారెక్టర్ చేశారు. ప్రియదర్శి స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఈ రోల్ మూవీకే హైలైట్. అసలు మూవీ స్టోరీ ఏంటంటే మహాలక్ష్మీపురం గ్రామంలో ప్రతి మంగళవారం అక్రమ సంబంధం పెట్టుకున్న వారు చనిపోతుంటారు. వాళ్లకు పాయల్ రాజ్‌పుత్‌కు ఉన్న సంబంధం ఏంటి? పాయల్ రాజ్‌పుత్ ఎందుకు చనిపోయింది? వాళ్ళను చంపుతున్నది ఎవరు? అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో ఒక్క ట్విస్ట్ కాదు, 3 సర్ప్రైజింగ్ ట్విస్టులు ఉంటాయి. మెయిన్ ట్విస్ట్ అయితే జమీందార్ వైఫ్ రాజేశ్వరీదేవి క్యారెక్టర్. మూవీ మొత్తం గ్రామ ప్రజలు ఆమెను దేవతలా కొలుస్తారు. అలాంటిది ఆమెనే మెయిన్ విలన్ అయి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రియదర్శి రోల్, బ్లైండ్ క్యారెక్టర్ చేసిన లక్ష్మణ్ రోల్ ట్విస్ట్లు కూడా అస్సలు ఊహించలేం. నెక్స్ట్ మూవీ హిడింబ. ఈ సినిమా ట్విస్ట్ మాత్రం మరో రేంజ్లో ఉంటుంది భయ్య. ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అశ్విన్, నందిత శ్వేత లీడ్ క్యారెక్టర్ చేశారు. అసలు స్టోరీ ఏంటంటే రెడ్ కలర్ వేసుకున్న అమ్మాయిలను నైట్ టైంలో కిడ్నాప్ చేసి చంపేస్తుంటారు. ఆ కేసును సాల్వ్ చేయడానికి అశ్విన్, నందిత శ్వేత అపాయింట్ అవుతారు. అమ్మాయిలను చంపుతున్నది ఎవరు? అశ్విన్, నందిత శ్వేత ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు అనేదే మిగతా స్టోరీ. కిల్లర్ మోటో గురించి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఈ పర్సన్ పేరు మక్రన్ దేశ్పాండే. చాలా తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు. ఆర్ఆర్ఆర్ మూవీలోనూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ స్టోరీలో ఇతని క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు అమ్మాయిలను చంపేది ఎవరంటే మన హీరో అశ్వినే. ఈ ట్విస్ట్ ఆఖర్లో రివీల్ అవుతుంది. నరమాంస భక్షకుల గురించి వినే ఉంటారు. ఈ మూవీ కాన్సెప్ట్ అదే అన్నమాట. అశ్విన్ అమ్మాయిలను చంపి ఏం చేశాడో మీకు ఓ ఐడియా వచ్చే ఉంటుంది. మూవీ కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ మూవీ హంట్. ఈ మూవీలో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ మెయిన్ లీడ్స్గా చేశారు. హంట్ స్టోరీ ఏంటంటే సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు పోలీసులు, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. భరత్ను ఎవరో చంపేస్తారు. సుధీర్ బాబు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా యాక్సిడెంట్ అయి గతం మర్చిపోతాడు. భరత్ను ఎవరు చంపారనేది ఆఖర్లో రివీల్ అవుతుంది. ఆ సీన్ వచ్చేటప్పుడు నాకు తెలిసి ఈ మూవీ చూసిన వారు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. భరత్ను చంపింది ఎవరో కాదు, సుధీర్ బాబే. ఈ మూవీలో సుధీర్ బాబుది ఓ షాకింగ్ రోల్ ఉంటుంది. ఆ రోల్ చేసినందుకు ఖచ్చితంగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అసలు భరత్ను సుధీర్ బాబు ఎందుకు చంపాడనేదే మిగతా స్టోరీ. ఈ లిస్ట్లో టాప్ 2 మూవీ హిట్ 2. ఈ ఏడాది నేను చూసిన మూవీలో బెస్ట్ ట్విస్ట్ అంటే ఈ మూవీదే అనిపించింది. హిట్ 2 కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి అమ్మాయిలను చంపుతుంటాడు. అడివిశేష్ అండ్ టీం అతని కోసం వెతుకుతుంటారు. ఆ పర్సన్ అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? అడివిశేష్ అతన్ని పట్టుకున్నాడా అనేది మిగతా స్టోరీ. మూవీలో ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు ఆ కిల్లర్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మీరు గుర్తుపట్టుంటే కామెంట్ చేయండి. ఆ కిల్లర్ మరెవరో కాదు, సుహాస్. మూవీ చూస్తున్నప్పుడు సుహాసారా ఇదంతా చేసింది అని ఖచ్చితంగా అనుకుంటారు. అప్పటి వరకు అమాయకుల్లా ఉన్న అతను ఒక్కసారిగా కిల్లర్ అని తెలిసేసరికి ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ లిస్ట్లో టాప్ 1 మూవీ వచ్చేసి విరూపాక్ష. ఈ మూవీని ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ మూవీలో అస్సలు ఊహించని 2 ట్విస్టులు ఉంటాయి. ఈ స్టోరీ ఏంటంటే రుద్రవనం గ్రామంలో జనాలు వరుసగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటారు. చనిపోయిన వ్యక్తిని చూసిన మొదటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అలా ఒక్కొక్కరు చనిపోతుంటారు. అసలు వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, దాని వెనుక కారణం ఏంటి అనేది మిగతా స్టోరీ. చాలా కాలం తర్వాత రుద్రవరం వచ్చిన సాయి ధరమ్ తేజ్ అందుకు కారణాన్ని తెలుసుకొని గ్రామాన్ని కాపాడుతాడు. గ్రామస్తులు సూసైడ్ చేసుకునేలా చేసింది మరెవరో కాదు, హీరోయిన్ సంయుక్త మీనన్ అండ్ అతని బ్రదర్ రవికృష్ణ అని ఆఖర్లో తెలుస్తుంది. ఈ 2 ట్విస్టులు రివీల్ అయ్యే వరకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇవండి 2023లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు ఉన్న మూవీస్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.